వానదేవుడ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? గేయం. వర్ణమాలలలో ఆ నుండి ఔ వరకు గల వర్ణాలను ఏమంటారు? అచ్చులు. బాలభీముడు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఇతిహాసం. భీముని తల్లి ఎవరు? కుంతి. ధృతరాష్ట్రుని సంతానంలో కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. కౌరవుల్ని ఆటల్లో ఎప్పుడు ఓడించేవాడు? భీముడు. భీముడికి విషాహారం తినిపించినవాడు దుర్యోధనుడు. భీమునిలోని విషాన్ని పీల్చివేసినవి ఏవి? విషసర్పాలు. గదాయుద్ధం భీమునితో చేసినవాడు దుర్యోధనుడు. అమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? గేయం. అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? సంస్కృతి విలువలు. బాలగేయాలు రాసినవారు వేముగంటి నరసింహాచార్యులు. కపిలవస్తు నగరానికి రాజు ఎవరు? గౌతముడు. శుద్ధోదనుడు. శుద్ధోదనుడి కుమారుడు ఎవరు? గౌతముడు. సిద్ధార్థుడు. 2 మరియు 3 హంసను వేటాడినవాడు దేవదత్తుడు. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునే పండగ ఏది? ఉగాది. పంచాంగ శ్రవణం ఎప్పుడు? పంచాంగ శ్రవణం ఏ పండగప్పుడు చేస్తారు? ఉగాది. శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? 9 రోజులకు. అశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునే పండగ ఏది? దసరా బతుకమ్మ. 1 and 2 రాముడు రావణాసురుణ్ణి సంహరించిన రోజు ఏది? దశమి. దసరా పండగ నాడు ఏ పక్షిని చూస్తారు? పాలపిట్ట. ఆయుధ పూజ ఏ పండగ నాడు చేస్తారు? దసరా. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు జరుపుకునేది? సంక్రాంతి. లంబాడీలు జరుపుకునే పండగ ఏది? తీజ్. క్రింది వానిలో పెళ్లి కాని కన్నెపిల్లలు జరుపుకునే పండగ ఏది? బొడ్డెమ్మ. భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది? బొడ్డెమ్మ. కాకుల లెక్క పాఠ్యభాగ ఇతివృత్తం ఏది? హాస్యం. బీర్బల్ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయన్నాడు? 6803. లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలోని ఏ మండలంలో ఉంది? ములుగు. లక్నవరం చెరువును తవ్వించిన వారు కాకతీయులు. లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలున్నాయి? 13. తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాను పిలుస్తారు? ఆదిలాబాద్. కుంతాల జలపాతం ఏ జిల్లాలో ఉంది? నిర్మల్. కుంతాల జలపాతం ఏ నదిపై ఉంది? కడెం. ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏది? నాగార్జున సాగరం. 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టును శంకుస్థాపన చేసినవారు జవహర్లాల్ నెహ్రూ. ఇక్ష్వాకులు నాగార్జున సాగర్ ప్రాంతాన్ని ఏమని పిలిచారు? విజయపురి. భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది? నాగార్జున సాగర్. క్రింది వారిలో ఈగ పేరు చెప్పినది ఎవరు? గుర్రంపిల్ల. కంచు మ్రోగునట్లు ఏది మోగదు? కనకం. ఏది విరిగితే అతకలేము? మనసు. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? జమ్మి. తెలంగాణ జమ్మి ఆకులని ఏమని పిలుస్తారు? బంగారం. అదిగదిగో తోటతల్లి మా పాలిట పాలవెల్లి అనే తోటతల్లి గేయాన్ని రాసినవారు అందశ్రీ. సహన
కోటగా ఏ పక్షిని పిలువవచ్చును? కొంగ. గాంధీ తల్లి ఎవరు? పుత్లిబాయి. గుడ్డివాళ్ళైన తల్లిదండ్రులకు సేవ చేసినవాడు? శ్రవణుడు. శ్రవణకుమారుని నాటకం అనే గ్రంథాన్ని గాంధీజీకి ఇచ్చినవాడు? తిలక్. క్రింది వానిలో గాంధీజీ ఏ నాటకం చూశాడు? సత్యహరిశ్చంద్ర. గాంధీ ఆత్మకథ ఏది? సత్యశోధన.